హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఒక అతి అద్భుతమైన గొప్ప దినమని చెప్పొచ్చండి. అదేంటంటే వరల్డ్ సాయిల్ డే. అసలు సాయిల్ అంటే ఏంటి? చాలామందికి తెలిసిందే భూమి అని. రియల్గా చెప్పుకోవాలి అంటే మనం ఇప్పుడు నేల మీద ఇలా బ్రతికి ఉన్నాము అంటే నేల తల్లి ఏదైతే మనకు భిక్ష పెడుతుందో ఆ భిక్ష ద్వారా తిని మనం ఇలా ఉన్నాము. సో ఇంత గొప్ప అదృష్టం ఏంటంటే ఇలాంటి నేల మీద మనం ఉండడానికి ఏదైతే అదృష్టం అనేది మనకు వచ్చిందో అది రియల్గా గ్రేట్. ఎందుకంటే చాలా దేశాలు ఉన్నాయి, అన్ని దేశాల్లో పండని చాలా రకాలైన పంటలు ఓన్లీ భారతదేశంలోనే పండుతాయి. బట్ అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పంటలు బాగా రావాలి అనేసి, లాభాలు రావాలనేసి మందులు ఎక్కువ పెస్టిసైడ్స్ యూస్ చేయడం వల్ల ల్యాండ్ అనేది, సాయిల్ అనేది చాలా కెమికల్గా అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. వచ్చే ఫ్యూచర్లో ఎడారిలో అయితే ఎలా కరువు ప్రాంతాలు వస్తున్నాయో మనకు కూడా అలాంటి కరువు సిచ్యువేషన్ అనేది వస్తుంది. సో దానివల్ల మనం ప్రతి ఒక్కరు కూడా ఒక రైతు కుటుంబం నుంచే వచ్చిన వాళ్ళమండి. ఎవరైతే మనకు రైతులు తెలియదు, పొలాలు తెలియదు, మాకు ఇవన్నీ ఏం టచ్ లేదు అని అనడానికి రీజనే లేదు. మన తాతలు, మన నాన్నలు, ముత్తాతలు ఇలా ఎవరో ఒకరు పొలాల నుంచే వచ్చింటారనమాట. సో వాళ్ళు చేసే వృత్తి రైతు దేశానికి వెన్నపూస అంటారు కదా. సో అలాంటి రైతు బాగుండాలి, వాళ్ళు మంచిగా పండించినప్పుడే మనమందరం కూడా, మన ఫ్యూచర్, మన పిల్లలందరూ కూడా జనరేషన్లో చాలా బాగుంటారు. మనం కూడా రైతులకు బాగా సపోర్ట్ చేయాలి. ఒకరొకరు ఎలా ఉంటారంటే ఇవేందో కూరగాయలకు వెళ్ళిన కాడ ₹10, ₹2 కూడా కోసిస్ చేస్తుంటారు. సో చిన్న చిన్న ప్రాఫిట్స్ వల్ల రైతులు అనేది చాలా హ్యాపీగా ఉంటారు. అక్కడ దయచేసి నార్మల్ పర్సన్స్ ఎవరు కూడా వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు అక్కడ కోసిస్ చేయకండి. రైతుని మనం మంచిగా డెవలప్ చేస్తే వాళ్ళు కూడా సొసైటీకి చాలా మంచి చేస్తారు. ఏదైతే మనం ఇస్తామో అదే మనకు వస్తుంది. సో రైతులు కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే కొందరికి అవేర్నెస్ ఉంది, కొందరికి అవేర్నెస్ లేదు. ఒకవేళ ఏదైనా పురుగులు అవి పడ్డప్పుడు ఏంటంటే షాప్కి వెళ్తారు, మందులు తీసుకొస్తారు, అవి కొట్టేస్తారు. బట్ వాటి వల్ల ఎంత ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళకి కూడా రియల్గా తెలియదు. ఎందుకంటే మనం పండించే పంటలే మనమే తినాల్సి వస్తుంది. సో అది ఏదో పంటలు పండించి లాభానికి అమ్మాలి అని అనుకున్నా కూడా, సో మనం ఏదో ఒకటి తినాల్సింది, బ్రతకాల్సిందే కదా, తినకుండా అయితే బ్రతకలేము. సో మనం తిని ఎలా వస్తుందో మనకు తెలియదు కదా. సో మనం ఎంత స్వచ్ఛంగా పండిస్తే అదే తిండి మనం తింటాము. నలుగురు పోయినప్పుడు కూడా ఆ మంచి అనేది కూడా, ఆ బ్లెస్సింగ్స్ కూడా మనకు వస్తాయి. సో ఇదొకటైతే అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. రైతు కూడా పండించే పంటను న్యాచురల్గా పండించడానికి ఆర్గానిక్ పెస్టిసైడ్సే యూజ్ చేయాలి. సో ఇలాంటి ఆర్గానిక్స్ పెస్టిసైడ్స్ యూజ్ చేసి చేయాలంటే గవర్నమెంట్ కూడా చాలా రైతులకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఒక రైతు ఆర్గానిక్ యూజ్ చేస్తే పక్కన వాళ్ళు కెమికల్ యూజ్ చేస్తే ఆ చీడపీడలన్నీ కూడా వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ప్రతి ఒక్కరు కూడా ఆర్గానిక్ చేశారంటే అప్పుడు చాలా బెటర్గా ఉంటుంది. అయితే ఇంకొకటి ఏంటంటే మనకు వాటర్, ల్యాండ్ చాలా ఇంపార్టెంట్. వాటర్ పొల్యూట్ అయినా ఫిల్టర్స్ వచ్చాయండి, ఫిల్టర్లో వాటర్ ప్యూరిఫై చేసుకొని తాగొచ్చు. బట్ ల్యాండ్, సాయిల్ మాత్రం మనకు కెమికల్ అయిపోతే మనం తిండి తినలేము. ఈ తిండి కోసం ఎంత కష్టపడతామో, ఎంత చేస్తామో మనకు తెలుసు. ఒకవేళ సిచ్యువేషన్ ఎలా వస్తుందంటే ఫుడ్ కోసం వరల్డ్ వార్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయనేసి మనకు సైంటిఫిక్గా కొన్ని దాంట్లో చెప్తున్నారు ఆల్రెడీ. సో అలాంటి సిచ్యువేషన్ వస్తే కనుక మనకు విదిన్ ఒక 1 వీక్ కూడా ఫుడ్ అంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పటి నుంచి ఫుడ్ పండించట్లేదు అంటే అందరు మొత్తం టోటల్గా 130 కోట్ల మంది జనాభాకి ఒక వారం రోజులు కూడా ఫుడ్ సరిపోదు, ఆల్రెడీ నిల్వ ఉన్న ఫుడ్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి రైతులు పండించే పంటలు చాలా నాణ్యతతోటి, ఎక్కువ కెమికల్స్ లేకుండా ఉండేలా చూసుకోవాలి. భూమి కూడా, ఎందుకంటే ఇంతకుముందు నాగలితో దున్నినప్పుడు 5 ఇంచెస్ వరకు పోయి పైన లేయర్ మాత్రమే ఇదయ్యేది. ఇప్పుడు ట్రాక్టర్ తోటి దున్నడం వల్ల 10 ఇంచెస్ డెప్త్కి వెళ్ళి దాంట్లో మట్టిలో ఏవైతే ఎరలు అంటారు కదా అవి ఉండడం వల్ల ఏంటంటే ఎర్త్ ఫార్మింగ్, ప్లాంట్స్ గ్రోత్, అంటే ఏవైతే మొక్కలు పెరిగి గ్రోత్ అవ్వడానికి ఈ వార్మ్స్ అనేటివి ఉంటాయి కదా, ఎరలు, ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి మట్టిలోన. సో మనం ఎక్కువ డెప్త్కి ట్రాక్టర్స్ తోటి దున్నడం వల్ల కూడా అవి కూడా చనిపోయి అనేది భూమికి సారం అనేది లేకుండా అయిపోతుంది. సో మ్యాక్సిమం పెస్టిసైడ్స్ తగ్గించి మనది ఆర్గానిక్ ఏదైతే వేప ఆయిల్ కానీ లేకపోతే గోమూత్రం కానీ ఇలాంటి ఎర్రమట్టి ఇలాంటి న్యాచురల్ వేసుకొని కొంచెం నేలకి బలమైన ఎరువులు వేయాలి. ఎరువులు కూడా చాలా వచ్చాయి, అంటే మందులు లేకుండా ఏవైతే న్యాచురల్గా ఉన్నాయో అలా వేసుకుంటే చాలా బెటర్ ఉంటుందండి. ఎందుకంటే మనం
పుట్టాము దేశానికి ఒక మంచి చేయాలి అన్న మైండ్ సెట్ తోటి రైతులు ఉండాలి. అలా అని రైతులు కూడా మన కోసం చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర కూడా చిన్న చిన్న అమౌంట్ల గురించి కూడా కోసిస్ చేయకుండా వాళ్ళు కష్టపడి పండించిన దానికి మనం రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా మంచి కొనుక్కుంటే వాళ్ళు కూడా మంచిగా సక్సెస్ అవుతారు. సో ఈ రోజు అయితే ప్రతి ఒక్కరు కూడా ఒక 1 minute మనమైతే మన హార్ట్ఫుల్గా మనమైతే ఒక చిన్న గ్రాటిట్యూడ్ అనేది చెప్తే మనం ఏదైతే గ్రాటిట్యూడ్ చూపిస్తున్నామో తిరిగి మళ్ళీ మనకు అది డబల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అందరూ తన వంతు బాధ్యతగా ఐస్ క్లోజ్ చేసుకొని లైక్ యువర్ ఫీల్ హ్యాపీ అనమాట. అంటే ఇలాంటి నేల మీద నన్ను పుట్టించి ఇంత అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు రియల్గా నేల తల్లికి థ్యాంక్స్. అండ్ అలాగే నా వంతు ఏదైతే బాధ్యత నేను లైక్ పొల్యూట్ కాకుండా చూసుకుంటానో ఆ బాధ్యత నేను ఖచ్చితంగా చేస్తాననేసి నా వంతు కృషిగా నేను అన్నట్టు అందరు కూడా అనుకుందాము. సో అది చాలా మంచిది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. నేను మీ మహాలక్ష్మి సైనింగ్ ఆఫ్.